మాజీ మంత్రి అయినటువంటి సిదిలి అప్పర్రాజు నిన్న రాత్రి పలాస పోలీస్ స్టేషన్ దగ్గర హంగామా చేసినట్టుగా అర్థమవుతోంది. వాళ్ళ ముఖ్య అనుచరుడిగా చెప్పుకోబడుతున్నటువంటి ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో ఒక మహిళా కానిస్టేబుల్తో అనుచిత ప్రవర్తన చేసినందుకు గాను అతని మీద పోలీసులు కేసు నమోదు చేస్తే దాన్ని తప్పుబడుతూ అక్రమ కేసు అని చెప్పేసి వేణుగోపాల్ రెడ్డిని వెనకేసుకుంటూ వస్తున్నాడు. మరి మొత్తానికి సిదిలి అప్పలరాజు ఈ యొక్క కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మధ్య వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచర వర్గంలో ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ వస్తున్నాం. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సమాజాన్ని కాపాడే పోలీసుల మీద దాడికి తెగి, అది కూడా ఒక మహిళా కానిస్టేబుల్ మీద అనుచితంగా ప్రవర్తన చేసి ఆవిడ మీద నిజంగా దాడి చేసి కేసు నమోదు చేస్తే అది కూడా తప్పుపడుతున్నారు మాజీ మంత్రిగా పనిచేసిన సిదిలి అప్పలరాజు. ఇదే అప్పలరాజుకి గతంలో ఒక సిఐనో బహుశా ఎస్ఐనో అనుచితంగా మాట్లాడిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. మొత్తానికి ఆయన గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు వాస్తవంగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో రాజ్యాంగబద్ధ పదవులు చేసిన వాళ్ళు, అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలో పాలకులుగా విధులు నిర్వహించిన వాళ్ళు ఇవాళ పోలీసుల చట్టబద్ధ విధులకు ఆటంకం కలిగటం. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేసుకునే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. దాన్ని ఎవరు తప్పట్లా. ప్రభుత్వం ఏదైనా తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు, ప్రభుత్వ విధానాలు ఏదైనా లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఏదైనా అవినీతి జరుగుతుంది అనుకున్నప్పుడు, ప్రజాకంటకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు ప్రశ్నించే హక్కు వాళ్ళకుంది. దాని గురించి నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా వాళ్ళకుంది. దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మెరుపు సమ్మె అంటారు, లేదంటే సడన్గా ముందుగా అనౌన్స్ చేయకుండా వచ్చేసి ఎక్కడో రాస్తారోకో కూర్చుంటారు. ఏదైనా నాయకుడు పర్యటన చేస్తూ ఉన్నప్పుడు గొడవ చేస్తారు వాళ్ళని. ఇవన్నీ నిరసనలో భాగం. ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలే. ఓకే, అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, పాలకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిరసన తెలియజేయకూడదని చెప్పనేం లేదు. కాకపోతే ఏంటంటే ఏ నిరసన తెలియజేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది. మీరు లేవనెత్తుతున్న అంశం గురించి, ఆ అంశంలో ఉన్న గ్రావిటీ గురించి వాళ్ళకి తెలియజెప్పటం వరకు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం వరకు ఓకే. కానీ అక్కడ ఏదైనా పరిదాడుతున్నావు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు, ప్రజా జీవితానికి అసౌకర్యం కలుగుతూ ఉంది, నువ్వు సడన్గా ఒక రాస్తారోకో చేయడం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏ అంబులెన్స్ ఆగుంది, ఏ ఎగ్జామ్కి వెళ్ళాల్సిన పిల్లలు మధ్యలో ఆగిపోయి ఉన్నారు, జాబులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితులు ఏదైనా తలెత్తినప్పుడు మీ నిరసన తెలియజేసిన తర్వాత పోలీసులు ఇంకా ఖాళీ చేయండి అని చెప్పినప్పుడు ఖాళీ చేసేయాలి. కానీ ఏమవుతుందంటే 10 మంది మనుషులు చుట్టూ ఉండేటప్పటికి ఎక్కలేని ఒళ్ళు పొంగుద్ది కొంతమందికి. ఆ ఒళ్ళు పొంగి మీడియా దగ్గరలో ఉంది, ఇంకా కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒక 10 మందో 20 మందో లేదా ఒక 50 మంది ఉంటారు. ఒక 100 మంది పోలీసులు వచ్చినాకే ఈడ్చి పక్కకు పడేస్తారని చెప్పని తెలిసినా కూడా అక్కడ బిగుసుకుపోయి వాళ్ళు కింద పడి దొర్లాడతా, కాళ్ళు చేతులు బట్టి తీసుకెళ్తుంటే కూడా అరుపులు కేకలు జరుగుతూ ఉంటాయి. అది నిరసనలో భాగం ఏదేమైనా సరే. కానీ ఒక ఎక్స్టెంట్ వరకు సమాజం పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు. అక్కడ ఉన్న విధుల్లో ఉన్న పోలీసులు ఎవరో కూడా వీళ్ళకి వర్గ శత్రువులు కాదు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసే ప్రాసెస్లో ప్రభుత్వ పరంగా అక్కడ సిచ్యుయేషన్ ప్రాపర్ ఆర్డర్లు మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు విధులు నిర్వహిస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళది. కార్యకర్తలుగా మీ నాయకత్వం ఇచ్చిన పిలుపుకి మీరు ఎలా స్పందించి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళ విధులు చేయడానికి వాళ్ళు వస్తారు. అయితే ఏం జరుగుతుంది? ఎక్కడ లేని ఆవేశకావేశాలు, నీ రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రభుత్వం మీద చూపించాల్సిన ఆవేశకావేశాలు అక్కడ ప్రత్యక్షంగా కనిపించే పోలీసుల మీద చూపిస్తారు. పోలీసుల్ని వీళ్ళని బలవంతాన అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రాసెస్లో నువ్వు బిగుసుకొని రోడ్డు మీద కూర్చొని ఉంటున్నావు. పోలీసులు బలవంతంగా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. నేను అక్కడ కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్తారు. ఓకే, ఆ తీసుకెళ్లే క్రమంలో మనం చూస్తుంటాం, ఆఖరికి అసెంబ్లీలో శాసనసభ్యులను కూడా మార్షల్స్ వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి. అంటే ఎవరు అతీతం కాదు ఇక్కడ. అలాగే మీరు కార్యకర్తలు రోడ్డు మీద నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వం రీసెంట్గా మన తంబళపల్లి నియోజకవర్గం ములకల చెరువులో బయటపడిన అక్రమ నకిలీ మద్యం, ఈ నకిలీ మద్యం వ్యవహారం మీద వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేసావు, పోలీసులు వచ్చి మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ని వేణుగోపాల్ రెడ్డి అని చెప్పని ఈ పలాస నియోజకవర్గ వైసీపీ కార్యకర్త మెడ మీద చెయ్యేసి లాగాడంట. నువ్వు ఫిజికల్గా ఒక పోలీసు మీద చేయలేస్తావు? ఇక్కడ నిన్ను వాళ్ళు ఫిజికల్గా తీసుకెళ్లి పక్కన పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. కానీ నువ్వు వాళ్ళని ఫిజికల్గా నెట్టేసి కలబడితే డ్యూటీలో ఉన్న పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు అవుద్ది, వాళ్ళ మీద భౌతిక దాడికి పాల్పడినట్టు అవుద్ది. ఇక్కడ మహిళా కానిస్టేబుల్ అక్కడున్న మహిళలని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు వచ్చారు. ఇతను పురుషుడు. వాస్తవంగా రాజకీయ పార్టీ కార్యకర్తలనైనా, ఏదైనా ఒక ప్రజా సంఘాలకు సంబంధించో, లేదు ఉద్యోగుల యూనియన్లో కార్మికులు ఎవరైనా సరే
మహిళలని హ్యాండిల్ చేయడానికి మహిళా కానిస్టేబుల్ని వినియోగిస్తారు. అలా మహిళల కోసం వచ్చిన మహిళా కానిస్టేబుల్ని ఇతను ఎలా ఈ వేణుగోపాల్ రెడ్డి మెడ మీద చెయ్యేసి ఫిజికల్గా ఆ మీద బలప్రయోగం చేస్తాడు? అది ఆక్షేపణీయం. ఆ విషయంలో కేసు పెడతారు, డెఫినెట్గా పెడతారు కేసు, ఓకే, అరెస్ట్ చేస్తారు. నువ్వు ఆ పనులు చేసే ముందు నీకు ఆ జ్ఞానం ఉండాలి. ఎక్కడ చెయ్యేస్తున్నావు, ఎవరి మీద చెయ్యేస్తున్నావు అని చెప్పిన ఇంగితం నశించి నీ ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చి ఆ కానిస్టేబుల్ భర్తో ఆ కానిస్టేబుల్ అన్నదమ్ములో వాళ్ళు చేతులు వేస్తారు, నువ్వు ఓర్చుకోగలుగుతావా? అరెస్ట్ చేశారని చెప్పని ఈ సీదిరి అప్పలరాజు, ఇతను డాక్టర్ అయి ఉండి కనీస మాత్రపు విఘ్నత మర్చిపోయి గతంలో మంత్రి హోదాలో ఉండి శారదాపీఠం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం శారదాపీఠానికి వస్తే ఆ శారదాపీఠం లోపలికి ఈయనతో పాటు ఒక 100 మాగదులను ఒక గుంపుని వేసుకొని వెళ్ళాలని ట్రై చేశాడు. అక్కడ డ్యూటీలో ఉన్న సీఏ గారు, సార్ మంత్రిగా మీరు వెళ్ళండి లోపలికి, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీ ఇంతమంది లోపలికి ఎలో చేయొద్దని అన్నారని చెప్పాడు. వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అది. నీ సీఎంఏ కదా లోపల ఉంది, అతని భద్రత కోసమే కదా వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంది. నీతో ఒక 10 మంది, ఇంకొకళ్ళతో ఇంకొక 10 మంది, ఇట్లా అందరు లోపలికి వెళ్తే ఆయన భద్రతను పర్యవేక్షించేది ఎవరు? అక్కడ ఆ క్రౌడ్ మేనేజ్ చేయడం కోసం వాళ్ళు అపాయింట్ చేశారు. ఆయన వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశాడు అని చెప్పని పచ్చిబుద్ధులు తిట్టాడు, చేయేసి నెట్టాడు. బండబుద్ధులు. నువ్వు నెట్టిన స్థాయిలో నిన్న ఆ పోలీసు నెట్టలేడా? బిల్లబీడు కింద పడేవాడు ఆయన ఒక తోపు చూస్తున్నట్టయితే. నీకు మర్యాద ఇచ్చారు వాళ్ళు, మర్యాద నువ్వు నిలుపుకోలా. లేదు నా మీద భౌతిక దాడికి పాల్పడ్డాడని చెప్పి కేసు పెట్టినట్టయితే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆ పాలనలో అన్ని చెల్లుబాటు అయినాయేమో కానీ ఆయన ఆ రోజు కనుక ఆ సీఏ కేసు పెట్టున్నట్టయితే ఇవాళ ఈడ్చుకెళ్ళి లోపలేయడానికి ఆస్కారం ఉండేది, కేసు అంటూ పెట్టుంటే. కానీ వాళ్ళు పోనీలే మంత్రి హోదాలో ఉన్నాడు, చదువుకున్నాడు, అతనికి సంస్కారహీనుడయ్యాడని చెప్పని నేనెందుకు కావాలి అని చెప్పని ఆ సీఏ గారు కొంత విఘ్నత ప్రదర్శించి ఇతని మీద కేసు పెట్టలా, లేదు 2 తోపులు దొయ్యలా. తలెక్కడ పెట్టుకున్నాడు ఆ సీఏ? నువ్వు సీఏ నెట్టావు, ఆ సీఏ 2 తోపులు నిన్ను దోసినట్టయితే నువ్వు ఎక్కడ పెట్టుకున్నాడు? తల బెల్లబీటికి రోడ్డు మీద కింద పడేవాడు. ఇవాళ ఈ వేణుగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ ధర్నాలు చేసి ఎస్పీని పోలీసుని బండబూతులు తిట్టి, ఏం బండబూతులు తిడుతున్నావు? నిన్న ఆ పని లాక్కెళ్ళి లోపలేస్తే పోలీసులు చెయ్యాలి అది. మామూలుగా ఈ విధంగా పోలీసులను అబ్యూజ్ చేసి వాళ్ళ డ్యూటీ ఆటంకాలు కలిగిస్తా ఈ విధంగా దౌర్జన్య సంస్కృతి ద్వారా పోలీసులు మేము బ్లాక్మెయిల్ చేయగలం అనుకుంటున్నారు, బెదిరించగలం అనుకుంటున్నారు, మేము భయపెట్టి మా జోలికి రాకుండా చేసుకోగలం అనుకుంటున్నారు. మన పేరునాని చూసాం, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లోకి ఇట్లాగే ఒక మందితోటి వెళ్ళిపోయి అక్కడ సీఏ మీద ఇట్లాగే రెచ్చిపోయిన తీరు. అంటే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. మమ్మల్ని అరెస్టులు చేసేది పోలీసులే కదా, వాళ్ళ మీద మంది మార్బలంతో వెళ్ళిపోయి మనమే ఎదురుదాడి చేద్దాం, వాళ్ళని భయకంపితులు చేద్దాం, మన జోలికి రాకుండా ఆగిపోతారు. అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమైనా అనొచ్చు, ఏ విధంగా అయినా సరే ప్రజా జీవితాన్ని స్తంభింపజేయచ్చు అని చెప్పని ఒక స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసుల ఆత్మగౌరవ సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకమైనప్పుడు, వాళ్ళనే భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నప్పుడు క్షమించాల్సిన భరించాల్సిన అవసరం లేదు, మర్యాద ఇవ్వాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకని పోలీసులు ఆ మర్యాద పాటించారో కానీ నా ఉద్దేశం అయితే రాత్రి ఇతను కూడా చొక్కా ప్యాంటు ఉప్పదీసి నిక్కర మీద ఆ పన్ని ఆ వేణుగోపాల్ రెడ్డి పక్కన కూర్చోబెట్టున్నట్టయితే నెత్తికెక్కిన కళ్ళు కిందకు వచ్చాయి. చదువు సంస్కారాన్ని నేర్పాలి, పదవి గౌరవ మర్యాదలు నేర్పాలి, హుందాతానాన్ని నేర్పాలి. అంతేగాని మేము పదవులు చేశాం కాబట్టి ఎవరి మీదైనా ఏవైనా మాట్లాడతామనంటే, ఇలా మాట్లాడితే చెల్లుబాటు కాదు అని చెప్పని వాళ్ళకి గుణపాఠం నేర్పాలి అని అంటే అసలు సిసలు పోలీసింగ్ వాళ్ళకి పరిచయం చేయాలి. మనం సినిమాల్లో చూస్తుంటాం, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆచరణపూర్వకంగా అలా రుచి చూపించిన అధికారులు నేను చాలామందిని చూశాను. మాకు తెనాల్లో రాధాకృష్ణమూర్తి గారిని ఒక డిఎస్పీ ఉండేవారు మేము చిన్నప్పుడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, మీరు క్లబ్బులు నిర్వహణ చేయొద్దు అని చెప్పని. నాటి ఒక పెద్ద నాయకుడి కుటుంబం ఆధ్వర్యంలో ఒక క్లబ్ నడుస్తూ ఉంది. ఆయన రైడ్ చేసి పెద్ద అంటే తెనాలి టౌన్లో కొంచెం పేరెన్నిక కన్నా తెనాలి పబ్లిక్ లైఫ్లో ఒక స్థాయి హోదా కలిగిన వ్యక్తులందరూ ఉన్నారు. ఆయన రైడ్ చేసి అక్కడ ఉండే సామాగ్రి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తల మీద పెట్టించి వాళ్ళకి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. సిగ్గుతో చచ్చిపోయారు. సమాజంలో పేరెన్నిక కన్నాళ్ళు. ఈ సీదిరప్పలరాజుకు కూడా ఖచ్చితంగా అటువంటి అధికారులు తారసపడాలి. అంటే పోలీసుల్లో కూడా మంచిగా చెప్పినప్పుడు వినకపోతే సామధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, మంచిగా చెప్పారు విన్నప్పుడు దండోపాయమే ప్రయోగించాలి. ప్రయోగిస్తే పోలీసుని ధిక్కరిస్తే, పోలీసు తప్పు చేస్తే ప్రశ్నించు. వాళ్ళ మీద నీ నాయకుడు దాడి చేస్తే, నీ కార్యకర్త, వాళ్ళు అతన్ని అరెస్ట్ చేస్తే నువ్వెళ్ళి మళ్ళీ వాళ్ళని బూతులు తిడతావా, వాళ్ళని బెదిరిస్తావా? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ససైన అధికారి కనుక అయి ఉన్నట్టయితే ఇతను కూడా ప్యాంటు చొక్కా అయిపోయి తీసి కూర్చోబెట్టేవాడు. అక్కడ కూర్చోపెట్టాలి. అప్పుడు సిగ్గు తెలిసి వస్తుంది. ఎవరిని టాలరేట్ చేయాల్సిన నెస్టీ లేదు. అలా టాలరేట్ చేస్తే పోలీసులు ఇక సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయకపోతే ఇవాళ
సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతూ ఉంటుంటే ఎవరి ఇష్టారీతిని వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేసుకోవచ్చు, పోలీసులు మమ్మల్ని ఏం చేయరు అని చెప్పని ఒక బరితెగింపే కానీ సమాజంలో వస్తే సామాన్య పౌరుడేమో చట్టానికి గౌరవం ఇవ్వాలా, ఈ నాయకులు మాత్రం గౌరవించరా? ప్రజల చేత ఎన్నికగా పడతాను నాయకుల వీళ్ళు, లేదే వీళ్ళకన్నా తల మీద 2 కొమ్ములు కాళ్ళ గిట్టలు అడిషనల్ ఇమ్యూనిటీ చట్టం కల్పించిందా? కాబట్టి ఈ సీదిరి అప్పలరాజు అయినా పేరు నాని అయినా ఇటువంటి వ్యవహార శైలి పట్ల పోలీసులు కఠినాతి కఠినంగా వ్యవహరించి తీరాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.